మొన్న ఈ మధ్యనే మాట్లాడుకున్నాం. నంబాల కేశవరావు మరణం తర్వాత మరొక పెద్ద నేత హిడ్మా చనిపోయాడన్నది. అయితే ఆయన కాదు, వేరే హెడ్మాలు చాలామంది ఉన్నారు. అసలు హెడ్మాది ఇంతవరకు ఎవరో కూడా తెలియకుండా ఉంది అన్నటువంటిది ఆ తర్వాత పోలీసులు చెప్పారు. మనం ఆ విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ హెడ్మాకి సంబంధించినటువంటి పిక్చర్ని కొత్తగా తయారు చేశారు. భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత మడావి హిడ్మా తాజా చిత్రం వెలుగులోకి వచ్చింది. మావోయిస్ట్ పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన ఇతను ప్రస్తుతం ఎలా ఉంటారనేది ఇప్పటివరకు బయట ప్రపంచానికి వెల్లడి కాలేదు. దాదాపు 25 ఏళ్ల క్రితం నాటి ఫోటోనే ఇన్నాళ్ళు అందుబాటులో ఉంది. ఆపరేషన్ ఖగార్ అంతిమ దశకి చేరుకున్న ప్రస్తుతంలో అతడి తాజా చిత్రం బహిర్గతం కావడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం పార్టీ దళపతి బసవరాజ్ ఎదురుకాల్పులు మృతి చెందగా నేషనల్ పార్కులో గురువారం కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలార భాస్కర్ మరణించడం. అయితే తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు హెడ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA మొదటి బెటాలియన్ నేషనల్ పార్క్లోనే ఉన్న టెగా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోవర్తి గ్రామానికి చెందినటువంటి హిడ్మాక్ పార్టీలో విలాస్ హెడ్మాల్ సంతోష్ అనే పేరులోనే. ప్రస్తుతం అతడి వయసు 51 ఏళ్ళు. దండకారణ్యంలో పార్టీ శ్రేణులు ముందు నడిపించడంలో ఆరితేరారు. ఈ క్రమంలోనే మిలిటరీ దాడులకు మారుపేరైన PLGAలో 1వ బెటాలియన్కి సారథ్యం వహిస్తున్నారు. కొంతకాలం క్రితం కేంద్ర కమిటీలో స్థానం సంపాదించారు. ప్రస్తుతం హిడ్మా అనే కమిటీలో అత్యంత పిన్న వయస్కుడు, అతనే లీడ్ చేయబోతున్నాడు అన్నటువంటిది ఈ నేపథ్యంలో అతని ఫోటోని ఐడెంటిఫై చేశారు.